అందరికీ నమస్కారము. ఇప్పుడు మనం ఆదివారపుపేట శ్రీ శివబాలయోగి గారి గురించి తెలుసుకుందాం. దైవాన్వేషణ ధ్యేయంగా జీవించే మహాత్ములు సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తమ ఉపాధి శరీరానికి ఎన్ని బాధలు కలిగినా లెక్క చేయరు. వారి వల్ల లోకానికి జరిగే మేలు కోసం ప్రకృతి కూడా దిగి వచ్చి మరీ వారి ఇబ్బందులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తొలగిస్తూ వారికి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అలాంటి మహాత్ముల కోవకు చెందిన పరమ యోగీశ్వరులే ఆదివారపుపేట శివబాలయోగి గారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి దగ్గరలో ఉన్న ఆదివారపుపేటలో 1935 జనవరి 24వ తేదీన జన్మించిన శివబాలయోగి జన్మనామం సత్తిరాజు. నేత పనే వృత్తిగా గల ఆ గ్రామంలో దేవాంగుల కులానికి చెందిన అక్కా భీమన్న, పార్వతమ్మ దంపతులకు జన్మించిన 4 సంతానంలో వీరు కనిష్ఠులు. అపారమైన తెలివితేటలతో పాటు శ్రద్ధగా చదువుకునే లక్షణాలున్న సత్తిరాజు చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన తల్లితో కలిసి తాతగారి ఇంటనే ఉండేవాడు. నేత పని చేసే తాతగారికి చేదోడు వాదుడుగా ఉంటూ వారి నుంచి అనేక ప్రాపంచిక విలువలను గురించి, సరి అయిన నడవడికను గురించి, మరి ఆధ్యాత్మిక విషయాలను గురించి చక్కగా వినేవాడు. చదువంటే ఆసక్తి ఉన్నా కూడా కుటుంబ పరిస్థితుల కారణంగా రాత్రింబగలు మగ్గం నేస్తూ, వేసవి కాలంలో చల్లని పానీయాలను అమ్ముతూ డబ్బు సంపాదించి తన తల్లికి ఇచ్చేవాడు. మెల్లమెల్లగా కర్రసాము మరి కత్తిసాము కూడా నేర్చుకొని ఊళ్ళోని పిల్లలకు నాయకుడయ్యాడు. ఇలా అందరి పిల్లలలాగే సాధారణ ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ ఉన్న సత్తిరాజు జీవితం అతనికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక గొప్ప మలుపు తిరిగింది. అప్పుడు ఒకానొక రోజు అతడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఊరి పొలిమెరలో ప్రవహించే గోదావరి కాలువ ఒడ్డుకు వెళుతూ దారిలో ఒక తాటి తోపుకు చేరుకున్నాడు. అక్కడ 4 తాటిపళ్ళు దొరకగా అందులోని ఒక పండును తిందామని 2 చేతులతో గట్టిగా ఒత్తాడు. వెంటనే ఓంకార నాదం వినిపిస్తూ ఆ పండు 2గా చీలి అందులో నుంచి మహా తేజస్సుతో కూడిన ఒక చిన్ని శివలింగం బయటకు వచ్చింది. శరీరమంతా గజగజ వణుకుతుండగా ఆశ్చర్యంతో చూస్తున్న సత్తిరాజు ఎదురుగా ఒక ఆజానుబాహుడైన జంగమదేవర ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుణ్ణి పద్మాసనంలో కూర్చోబెట్టి కళ్ళు మూయించి తన కుడి చేతి మధ్యవ్రేలుని అతని బ్రుక్టిపై ఉంచి అతని తలపై తన చేతితో తట్టాడు. క్షణాలలో బాహ్య చైతన్యం కోల్పోయి సమాధిస్థితుడైన సత్తిరాజుకు అంతర్ముఖంగా జ్యోతి స్వరూప లింగ దర్శనం జరిగి దివ్య ఓంకారనాదం వినిపించసాగింది. ఈలోగా తమతో ఆడుకోవడానికి ఎంతకీ రాని సత్తిరాజుని వెతుక్కుంటూ తాటితోపుకు చేరుకున్న స్నేహితులు సమాధి స్థితిలో వెలిగిపోతున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయినా బాల్య చాపల్యంతో అతనిని ఆట పట్టిస్తూ, సాధువులో నటిస్తున్నావని రకరకాలుగా కదిలిస్తూ, నీటిలో ముంచి బయటకు తీస్తూ వేధించారు. అయినా బాహ్యస్మృతి లేని సత్తిరాజులో ఎలాంటి మార్పు లేదు. దాంతో భయపడిపోయిన పిల్లలు ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకు చెప్పగా వాళ్ళంతా ఏడుస్తూ తాటితోపుకు చేరుకున్నారు. ఎవరు ఏ రకంగా ప్రయత్నించినా అతనిలో కదలిక రాకపోవడంతో ఇది గాలి చేష్ట అంటూ అదే ఊరికి చెందిన గోరుమల్లన్న అనే వ్యక్తి ఒక దుడ్డుకర్రతో సత్తిరాజు తలపై గట్టిగా బాదాడు. ఆ దెబ్బ అతని బ్రుకుటిపై తగలడంతో బాహ్యస్మృతి కలిగి కళ్ళు తెరిచిన సత్తిరాజును వాళ్ళు ఇంటికి మోసుకు వెళ్ళారు. ఊళ్ళోని జనమంతా అతనిని రకరకాలుగా ప్రశ్నించినా మౌనమే అందరికీ సమాధానమయ్యింది. ఆకలి దప్పలు నిద్ర మరిచిన సత్తిరాజు రాత్రి కాగానే తన మనోదృశ్యాన్ని అనుసంధిస్తూ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జనాన్ని తప్పించుకొని మళ్ళీ కాలువగట్టుకు చేరి రాత్రంతా కుంభవృష్టిలోనే కూర్చొని తన ధ్యానాన్ని కొనసాగించాడు. మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన గ్రామస్తులకు దూరం నుంచే దివ్య ఓంకారనాదంతో పాటు అఖండ తేజస్సు కూడా కనపడింది. అది ఆగాక వాళ్ళు సత్తిరాజును మళ్ళీ ఇంటికి ఎత్తుకొని పోయి వేడివేడి పాలను త్రాగించి నిద్రపుచ్చారు. అదే ఇక అతనికి ఆఖరు నిద్ర.
మర్నాడు ఉదయమే కాల్వగట్టుకు వెళ్ళిపోయి అక్కడ చిన్ని తాటాకు పందిరి వేసుకొని ధ్యానమగ్నుడయ్యాడు సత్యరాజు. కడుపు తీపితో అతడిని వెతుక్కుంటూ వచ్చిన తల్లి పార్వతమ్మకు గాఢ ధ్యానస్థితిలో ఉన్న అతడు త్రిమూర్తిగా దర్శనమిచ్చాడు. దాంతో ఊరి జనాలు కూడా అతనిని బాలయోగి అని పిలుస్తూ సమయం దొరికినప్పుడెల్లా వెళ్ళి అతన్ని దర్శించుకొని వస్తుండేవాళ్ళు. ఈ క్రమంలో ఒకసారి 1949లో తూర్పుగోదావరి జిల్లా భయంకరమైన తుఫాను తాకిడి గురి అయి ఇల్లు ఊళ్ళు అన్నీ జలమయం అయిపోయాయి. బాలయోగి తపస్సు చేసుకుంటున్న ప్రాంతం చెక్కుచేరలేదు. కానీ ఆ పక్కనే ఉన్న శ్మశానం నుంచి క్రిమికీటకాదులు మరి పాములు బయటికి వచ్చి అతనిని కరిచి శరీరాన్ని గాయాల పాలు చేశాయి. ఆ బాధ భరించలేక వెలువెల్లాడుతున్న సత్యరాజు ఎదురుగా మళ్ళీ జంగమదేవర ప్రత్యక్షమై పాముల వల్ల కలిగే బాధలు తొలగిపోవడానికి అతనికి శివపంచాక్షరి మంత్రాన్ని అనుగ్రహించి ఇక నుంచి సాధనను శ్మశానంలోనే కొనసాగించు అని ఆజ్ఞాపించాడు. కొంతకాలానికి బాలయోగి గురించి విన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బాలసుందరం పిల్లయ్య గారు మరి రామచంద్రపురం తహసీల్దారు గారు శ్మశానానికి వెళ్ళి వారిని దర్శించుకొని వారి కోసం శ్మశాన పక్కనే ఉన్న స్థలంలో చక్కటి ధ్యాన మందిర నిర్మాణానికి అనుమతించారు. క్రొత్త ధ్యాన మందిరంలో సత్యరాజు తపస్సు కొనసాగుతుండగా పాటియాల రాజసంస్థానానికి చెందిన 157 సంవత్సరాల వయసున్న తపస్వి మహారాజ్ అక్కడికి విచ్చేసి బాలయోగిని దర్శించుకొని క్రితం జన్మలో ఇతడు గురునానక్ పుత్రుడైన శ్రీచంద్రుడు అని, ఉదసీ సంప్రదాయ స్థాపకుడు అని, అప్పుడు నేను అతని శిష్యుడను అని చెప్పాడు. 1958లో శంకర భగవానుని సాక్షాత్కారంతో సిద్ధపురుషుడైన బాలయోగి 12 సంవత్సరాల పాటు దిక్ తపస్సు, అన్ని దిక్కుల వైపు తిరిగి చేసే తపస్సును ఆచరించి దివ్య గురువు యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆ దివ్య గురువు అతనికి శివ బాలయోగి మహారాజ్ అన్న నామాన్ని అనుగ్రహించి అదృశ్యం కాగా తాను 12 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఆ ప్రదేశంలో తనకు ధ్యానంలో దర్శనమిచ్చిన శివలింగాన్ని మరి పార్వతీదేవి విగ్రహాన్ని మహాశివరాత్రి రోజు ప్రతిష్ఠించారు. 1963 సంవత్సరం నుంచి స్వామీజీ తపస్వి మహారాజ్ గారి ఆదేశంలో భారతదేశం అంతటా పర్యటించి బెంగళూరు జేపీ నగర్ ఆశ్రమంలో కొంతకాలం ఉండి 1965లో డెహ్రాడూన్ చేరుకున్నారు. అక్కడ పాట్నా మహారాణి కైలాసకుమారీదేవి వారిని దర్శించుకొని రాజ్పూర్ రోడ్లోని తన రాణి భవంతిని కొద్దిపాటి మార్పులతో ఆశ్రమంగా రూపుదిద్ది స్వామివారికి సమర్పించారు. అలా భారతదేశ వ్యాప్తంగా ఏర్పడిన 50 ఆశ్రమాలను నిరంతరం సందర్శిస్తూ శివ బాలయోగి మహారాజు గారు 1971 వరకు దాదాపు 20 లక్షల మందికి ధ్యాన దీక్షను ఇచ్చారు. 1971 నుంచి 1990 వరకు శ్రీలంక, ఇంగ్లాండ్, అమెరికా, ఇటలీ, కువైట్ దేశాలను పర్యటించి అక్కడ అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు. మధ్య మధ్యలో తమ దివ్య గురువు ఆదేశం మేరకు ఒక్కొక్క సంవత్సరం పాటు తమను తాము గదిలో బంధించుకొని తపస్సు కూడా చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే వారు ఇండియా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశ రక్షణ మరి శాంతి స్థాపనను కోరుతూ 40 రోజులు తీవ్ర తపస్సును చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా రాముడికి ఎదురు తిరిగితే అధికారాన్ని కోల్పోతుంది, ఎందుకంటే రాముడు అంటే చట్టం, న్యాయం మరి ధర్మం అని వారు చెప్పేవారు. ఎందరో రాజసంస్థానాధీశులు, పివి నరసింహారావు గారి వంటి రాజకీయ దిగ్గజాలు, పుర ప్రముఖులు మరి న్యాయమూర్తులు వారిని తరచూ దర్శించుకునేవాళ్ళు. స్వామీజీ తపస్సు చేసుకున్న వారిలో వారి వెంటే ఉంటూ వారికి కావలసినవన్నీ అమర్చిపెట్టిన వారి తల్లి పార్వతమ్మ గారు 1976లో చనిపోగా ఆమె కోరిక మేరకు స్వామీజీ ఆమె సమాధిపై శివలింగ ప్రతిష్టాపన చేసి ఆమెకు ముక్తిని ప్రసాదించి తల్లి రుణం తీర్చుకున్నారు. జీవిత పర్యంతం తమను కలిసిన ప్రతి ఒక్కరిని ధ్యానం, విభూతి, భజన, సమాధిలతో అనుగ్రహించిన శ్రీ శివ బాలయోగి మహారాజు గారు తమ అవతార ఉద్దేశం నెరవేరింది అని తలిచిన వెంటనే 28/3/1994 రోజున ఈ భౌతిక వాతావరణం నుంచి హాయిగా నిష్క్రమించారు. వారి పార్థివ శరీరాన్ని 5 రోజుల పాటు దేశ విదేశాలకు చెందిన భక్తుల సందర్శనార్థం ఉంచి భజన కీర్తనాదులతో సేవించి ఆ చెక్కుచెదరని దేహాన్ని
ఆదివారపు పేటలోనే మహాసమాధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామీజీ ఆశ్రమాలలో ఆగస్టు 7వ తేదీన వారి తపస్సిద్ధి మహోత్సవంగా, జూన్ 15వ తేదీని వారి తల్లిగారి ఆరాధనోత్సవంగా నిర్వహిస్తుంటారు. ఇప్పుడు స్వామీజీతో భక్తుల అనుభవాలు చూద్దాం. అమెరికా దేశం కొలంబస్ ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్చరల్ డిజైనర్ గోబిన్ ది యోగీస్ యోగా అన్న పుస్తకంలో శ్రీ శివబాలయోగి గారితో తమ అనుభవాన్ని పంచుకుంటూ 1989లో నేను న్యూయార్క్లో జరిగిన ఒకానొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామీజీని కలుసుకున్నాను. 12 సంవత్సరాల అఖండ తపస్సు ఫలితంతో వెలిగిపోతున్న వారు నా ప్రత్యేక అభ్యర్థన మేరకు మా ఇంటికి విచ్చేసి తమ వ్యాఖ్యాత ఇంటర్ప్రిటర్ జగదీష్ కుమారి గారి సహాయంతో తెలుగు భాషలో తమ ప్రవచనాన్ని అందించారు. ధ్యానం అన్నది ఆటం బాంబు కంటే అత్యంత శక్తివంతమైనది. ఇది భగవంతుడి ద్వారా నేను తెలుసుకున్న సత్యం. ఇలా ఏ సత్యాన్నైతే నేను తెలుసుకున్నానో దానినే మీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. శరీరానికి ఆహారం ఎటువంటిదో ఆత్మకు ధ్యానం అటువంటిది. కనుక నిరంతర ధ్యానంతో ప్రతి ఒక్కరూ శక్తివంతులుగా మరి ఆరోగ్యవంతులుగా ఉండాలి. మీ ప్రాపంచిక కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే భగవంతునికి మరింత దగ్గర కావాలి అంటూ వారు ప్రబోధించారు. శివబాలయోగి గారి మరొక భక్తులు టోమ్ పాలోటస్ వారితో తమ అనుభవాన్ని వివరిస్తూ, స్వామీజీ సహచర్యంలో అద్భుతమైన బహుమతులను అందుకున్న వారిలో నేను కూడా ఒకడిని. వారి దీవెనలతో ఎందరో భావ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎందరికో జబ్బులు తగ్గేవి. మరెందరికో ఒకానొక దివ్యశక్తి తమలోకి ప్రవేశించిన అనుభూతి కలిగేది. మటుమాయమై చాలామంది భగవత్వానికి శరణాగతారు. వారి సమక్షంలో మానసిక బాధలు, శారీరక కష్టాన్ని మటుమాయం అయిపోయేవి. ఒకానొక సందర్భంలో వారు, నేను ఎన్నటికీ చావను కనుక నాకు వారసులతో పనిలేదు. నాలాగా ఎవరైతే 12 సంవత్సరాల పాటు తీవ్ర తపస్సాధన చేస్తారో వారి వల్లే ఈ ఉద్యమం మరింత వేగంగా ముందుకు నడిపించబడుతూ ఉంటుంది అని ఆధ్యాత్మిక వారసత్వం గురించి చక్కటి స్పష్టతను ఇచ్చారు అని వారు తెలియజేశారు. స్వామీజీని కలిసిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం తప్పక అందించబడేది. ఒక్కోసారి వారే స్వయంగా వంట చేసి మరీ అందరికీ వడ్డించేవారు. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ ప్రేమగా అన్నం వడ్డించినట్లు నేను మీకు ప్రసాదం అందిస్తానని చెప్పి శివబాలయోగి గారు ఆశ్రమంలో చిట్ట చివరి వ్యక్తి భోజనం చేసిన తర్వాతే తాము భోంచేసేవారు. వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు వేలాది మందికి ఆశ్రమంలో అన్న సంతర్పణ జరిగేది. మూలం ఆంధ్ర యోగులు, రచన డాక్టర్ బి రామరాజు, నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్.